నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి వ్యాఖ్యలు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న మెడికల్ సీజ్ చేసిన జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్. శనివారం సందర్భంగా లింబాద్రిగుట్టపై భక్తుల తాకిడి. లక్ష్మీ నరసింహస్వామిని పెద్ద ఎత్తున దర్శించుకున్న భక్తులు. బీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తేదార్ పార్టీ అని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ సొమ్ము పంపకాల్లో పుట్టిన పంచాయతీ కల్వకుంట్ల కుటుంబం పంచాయతీ అని ఎద్దేవా చేశారు. పంచాయతీలో దయాలు, కోవట్లు ఎవరు? ఎమ్మెల్సీ కవిత తేల్చాలని ప్రశ్నించారు. కవిత ప్రశ్నకు బీఆర్ఎస్ అధినేత సమాధానం ఇవ్వాలని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దొంగల కుటుంబం అని బీఆర్ఎస్ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీని గాని, రేవంత్ రెడ్డిని గాని విమర్శించే నైతిక హక్కు కవితకు లేదని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్షల కోట్లు దోచుకుండ్రు వాళ్ళందరూ కూడా దయ్యాలు, రాబందులు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము విమర్శించడం జరిగింది. మేము విమర్శించిన విధంగానే నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి వారు మాట్లాడినరు. మరి దయ్యాలు ఎవరు? కేటీఆరా, హరీష్ రావా, సంతోష్ రావా, లేదా కుటుంబంలో ఇంకెవరు లేదా పార్టీలు ఇంకెవరు దయ్యాలు ఉన్నారు? మీ కుటుంబము కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్హాల కుటుంబం అనే విధంగా పంచాయతీలు పెట్టుకుంటే ఇతర పార్టీలో పంచాయతీలు జరుగుతానేమో గొడవలు జరుగుతున్నాయని చెప్పి విమర్శించే నువ్వు మీ పార్టీలో సొంత మీ కుటుంబంలో నీ చెల్లె ఈరోజు మాట్లాడితే మాది ప్రజాస్వామ్యం గల పార్టీ మాట్లాడడం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నావు. 10 ఏళ్లుగా తెలంగాణ సంపదని దోచుకొని అది దాచుకొని పంచుకునేలంలో వచ్చిన పంచాయతీ మీకు ఇది. తెలంగాణ సొమ్ము పంపకాల్లో పుట్టిన పంచాయతీ మీ ఏదైతే కల్వకుంట్ల కుటుంబం పుట్టిన ఈ పంచాయతీ ఇది. మరి కోర్టు ఎవరో దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు పైన ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది బీజేపీ వాళ్ళకి తెలుస్తుంది, బీజేపీలో ఏం నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది. మేము అందుకే చాలా సూటిగా మొదటికెళ్ళి కూడా చెప్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరే వేరే కాదు, రెండు కూడా ఒకటే. బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి. ఇప్పటికన్నా నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి నిజంగా మీకు ధైర్యం ఉంటే మీరు చాలా స్పష్టంగా బలంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో మేము ఎవరిని కూడా చేర్చుకోమని చెప్పే ధైర్యం మీకు లేదు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరుపై అర్చన చేశారు. అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం హర్షించదగ్గ విషయమని, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అందరి మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేవుని ఆశీస్సులతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం బీసీ నాయకుడైనటువంటి మరి ఎన్నో కళల నేపథ్యంలో బీసీలకు పగ్గాలు కట్టిన వేళ మరి ఆయన మృదు స్వభావి, అందరివాడు, అందరిని కలుపుకునేవాడు కాబట్టి ఆయనకు మరిన్ని అవకాశాలు ఉండాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి ఆంజనేయ సమక్షంలో ఈరోజు శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆయురాగ్యాలతో ఉండాలని, అట్లాగే ఆయన తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉండాలని, రాజకీయ పదవులు పొందాలని కోరుకుంటూ బడుగు బలహీన వర్గాల వారికి కాకుండా అన్ని వర్గాల వారికి ఎక్కడైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారో, ఎక్కడైతే అవసరం ఉన్నదో వాళ్ళ పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించే ఇంకా చరిత్రలో మిగిలిపోతారని కోరుకుంటూ
బీసీ నాయకుడిగా ఉండి ఎన్నో ఏండ్ల నుండి కూడా కాంగ్రెస్ కు అంకితమై ఈ రోజు ఒక ఉన్నత పదవి చేపట్టినందుకు మేమెంతో గర్వపడుతున్నాం. ఒక బీసీ నాయకుడు ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా నడిపిస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం. వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని, ఇంత మంచి ప్రభుత్వము నడిపిస్తున్నందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు అట్లాగే ఎన్నో అపాయింట్మెంట్స్ కూడా ఇప్పించినందుకు, వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో ఉద్యోగాలు ఇప్పించిన వారు, ఇంత మంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత నాయకుడు ఉన్నందుకు మేమందరం ఎంతో గర్వపడుతున్నాం. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీ గంగమ్మ తల్లి పరమేశ్వర దివ్య ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండగగా కొనసాగింది. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రతిష్టాపన ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు ఉన్నారు. మగ్గిడి తీర ప్రాంతంలో ఉన్నటువంటి గంగమ్మ తల్లి గుడి విగ్రహ ఆవిష్కరణకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు అయినటువంటి ప్రసాద్ గారు, శైలేష్ గారు, గోవర్ధన్ గారు, గంగమ్మ గారు, ఇంకా మన తోటి మిత్రులందరికీ, అన్నదమ్ములందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకు అన్నం పెట్టేది రైతు, అలాగే మన జీవనోపాధికి సంబంధించినటువంటి మన మిత్రులందరూ కూడా గంగా, గోదావరి, చెరువు ఇటువంటి చేపల వృత్తిలో ఉన్నటువంటి మనం మిత్రులందరికీ, అన్నదమ్ములందరికీ కూడా ఇది ఒక గొప్ప సుదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ప్రశాంతమైనటువంటి లిఫ్ట్ పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతంలో అమ్మవారి విగ్రహాన్ని, అలాగే గుడిని ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, గంగమ్మ తల్లి యొక్క దీవెనలు చల్లగా ఉంచుతూ అది గంగలోకి వెళ్ళినా గానీ, చెరువులోకి వెళ్ళినా గానీ క్షేమంగా ఆ చేపల వేటకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారు మనందరినీ కాపాడతారని. బాల్కొండ మండల కేంద్రంలో గల మహతి ఆశ్రమంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ జన్మదిన వేడుకలను మహతి ఆశ్రమంలో చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ రానున్న రోజుల్లో మంచి పదవులు పొంది ప్రజల మన్ననలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ యువజన విభాగం అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, నాయకులు వినోద్, ఫయ్యోం, సన్నీ, సమీర్, శ్రీనివాస్, చింటూ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చౌల్ సందీప్తో పాటు ఈసీ మెంబర్ చేతన్ను హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, అభివృద్ధి కమిటీ మెంబర్ పుష్పకర్రావు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని, తమ వంతు సహకారాలు ఎల్లప్పుడూ నూతన కార్యవర్గానికి అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. వారి సేవలు అన్ని ఉండి మంచి విప్లవాత్మకంగా ముందుకు తీసుకోవాలా, ఇంకా మంచి పేరు సంపాదించి ఇంకా ఉన్నత పదవులు పొందాలా. ఎక్కువ నిత్యం ప్రజలనే ఉంటారు వీళ్ళిద్దరు, పిలిస్తే పలికే వ్యక్తులు. ఎక్కడున్నా కానీ మంచి మెసేజ్ ఇచ్చి మంచి అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తారు. వాస్తవ ఉదాహరణకు మా హౌసింగ్ బోర్డు కాలనే ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి ఏ ప్రోగ్రాం, చిన్న ప్రోగ్రాం చేసినా కానీ దగ్గరుండి మా కాలనీ, మా అభివృద్ధి, గుడి ఇంత అభివృద్ధి చేయడం కారణం కూడా వీరిద్దరు ఒక భాగస్వామ్యం చెప్పచ్చు. ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సుమారు గత 10 సంవత్సరాలుగా సమస్యలను బయటకు తీసి ప్రజల మన్ననను అందుకున్నారు. మరి వారికి ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషకరం. మరి రాబోయే కాలంలో కూడా వారు అధ్యక్ష ఉండి చాలా సమస్యలు ఉన్నాయి మన ఆర్మూర్ ప్రాంతానికి. అలాగే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఎన్సీఎన్ సత్య ఉంటుందని ఒక ప్రాబ్లం ఉన్నది నానుడి. కాబట్టి ప్రపంచానికి తెలియజేసే శక్తి మీకు మాత్రమే ఉంది. ఆర్మూర్ పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న శ్రీలత క్లినిక్ మెడికల్ను జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సీజ్ చేశారు.
పట్టణంలోని శ్రీలత క్లినిక్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి అనుమతులు లేకుండా ఆర్తో మందులు అమ్ముతున్నందుకు నోటీసులు జారీ చేసి క్లినిక్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సీజ్ చేసిన మందులను కోర్టులో జమ చేస్తామని, నకిలీ వైద్యుడికి సైతం నోటీసులు ఇచ్చి కోర్టుకు సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, సిహెచ్ఓ కృష్ణమూర్తి, గిరిబాబు, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, సాగర్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథిగా మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న కృషి ఎనలేనిదని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు సంగీత అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ కౌన్సిలర్ కాందే సంగీత ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాందే సంగీత మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన అపన్న ఆసుపత్రి అధినేత డాక్టర్ ప్రకాష్ మాతృమూర్తి ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబాన్ని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్టణాధ్యక్షుడు ఉదయ్, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ దొండి రమణ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది, భక్తులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో కేసీఆర్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్లో స్లాబ్ పెచ్చులూడి పడి బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాల్కొండలోని డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్న మోహన్ అనే వ్యక్తి కుమార్తె ప్రీతికపై స్లాబ్ పెచ్చులూడిపడి బాలికకు తీవ్ర గాయాలయ్యాయని, డబుల్ బెడ్రూమ్లు నిర్మించి 2 సంవత్సరాలు కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ముందు వచ్చే వర్షాకాలంలో ఎలా ఉండాలంటూ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న లబ్ధిదారుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్గా శ్రీనివాస్ పదవి బాధ్యతలను తీసుకున్నారు. జిల్లా అధికారులు తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా బదిలీలో భాగంగా నిర్మల్ నుంచి వచ్చిన శ్రీనివాస్ వేల్పూర్ తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్కు బదిలీ అయిన రిలీవ్ అయ్యారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సహకారంతో వేల్పూర్ మండల ప్రజల అవసరం నిమిత్తం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తహసీల్దార్కు సిబ్బంది, మండల నాయకులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. వేల్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో ఉంటూ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నరసారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేష్, సక్కర సంఘం డైరెక్టర్ రాజేందర్, బీసీసీఎల్ మండల ప్రెసిడెంట్ రమణ, ఎస్సీసీఎల్ మండల ప్రెసిడెంట్ ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ రాము, సీనియర్ నాయకులు రాజేశ్వర్, ఇంద్రాగౌడ్, మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరి ధాన్యం సేకరణ పూర్తయ్యే దశకు చేరుకోగా అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నట్లు, వడ్లకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల్పూర్ మండలంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయి మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి రోడ్లపై ఆరబోసిన వడ్లకు మొలకలు వచ్చాయని, మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూపుతూ కౌలు రైతు హనుమ గంగాధర్ భార్య గంగమ్మని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు హనుమ గంగాధర్ మాట్లాడుతూ 16 ఇసాల పొలంను కౌలుకు తీసుకొని 6 బవళ్లు కష్టపడి వరి పంట పండించగా విక్రయించడానికి సిద్ధంగా ఉంచగా వరుసగా కురుస్తున్న అకాల వర్షం వరి ధాన్యం తడిసి ముద్దయిందని, లాకలు రావటం జరిగిందని, ప్రభుత్వం ఈ వరి ధాన్యాన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని కోరారు. ఏదైతే తప్పదు, ఇప్పుడు మిషన్కి రై తప్పదు, ట్రాక్టర్ రై తప్పదు, ఇప్పుడు మందులు పోతి అన్ని చేసినాం, చేసింది ఏం లాభం లేదు మాకు. కనీసం మా బిడ్డకు భూమిదారులకైతే ఎట్లన్నా ఇచ్చేదాకైతే ఇట్సనే పెట్టారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మోత్రాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మోత్రాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గోపి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రంజిత్, మహిపాల్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆనంద్, మండల ఉపాధ్యక్షుడు బద్దం దేవేందర్, ఫైమాన్ కమిటీ సభ్యుడు గంగా నరసయ్య, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్, బ్రహ్మనాయుడు, కుంటసీను, సాయిరాం, నాగభూషణం, గంగారెడ్డి, రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ మరియు టౌన్ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ టపాకాయలు కాల్చారు. మహేష్ గౌడ్ తన జిల్లా వారు కావటం మనందరి గర్వకారణంగా ఉందని, టీపీసీసీ హోదాతో పాటు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని, ఎదగాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మరియు టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం మరియు వేసవి సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణలతో కొండ మార్మోగింది. భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్యూ లైన్లో కిలోమీటర్ మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ధర్మకర్త నంబి పాత తెలిపారు. అనంతరం దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా భీమ్గల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొద్రేస్వామి ఆధ్వర్యంలో లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో అర్చన చేయించి లింబాద్రిగుట్టపై ప్రతి శనివారం జరిగే అన్నదాన సత్రంలో ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం జరిగిందని, అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భోగిరి స్వామి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు రావాలని, వారికి, వారి కుటుంబానికి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జేజే నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీసెల్ అనంతరావు, ఎస్టీసెల్ గోపాల్ నాయక్, బీసీసెల్ కోరడి రాజు, యువజన జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు. బాల్కొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడిగా ఎదుగుతూ టీపీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాను అన్ని విధాలు అభివృద్ధి చేసిన ఆయన రానున్న రోజుల్లో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారులు మరియు అధికారులు ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో రజనీకాంత్ రెడ్డి మరియు పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కోసం విడతల వారీగా 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ అవకాశాన్ని ప్రతి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్, సతీష్, ఉషన్న, సాయన్న, పురుషోత్తం, పృథ్వీరాజ్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ, కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి వ్యాఖ్యలు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు, కేకులు కట్ చేసి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న మెడికల్, సీజ్ చేసిన జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్. శనివారం సందర్భంగా లింబాద్రిగుట్టపై భక్తుల తాకిడి, లక్ష్మీ నరసింహస్వామిని పెద్ద ఎత్తున దర్శించుకున్న భక్తులు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.